ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా కానటువంటి విధంగా ఫెయిల్యూర్ అయిపోయారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేడు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. అలాగే ఉన్న వాటిని తీసేశారు. ఏదైతే జగనన్న ఇస్తున్నారో అవన్నీ కూడా అమ్మఒడితో సహా, ఆరోగ్యశ్రీతో సహా, విద్యా దీవెనతో సహా, చేయుతతో సహా అన్నీ కూడా తీసేశాడు. తాగండి, తాగి జీవితాలు నాశనం చేయండి, వీలైతే ఎంతమందినైనా రేప్ చేయండి, లేదా ఇంటికి పోయి పెళ్ళాలని కొట్టి గృహహింస చేయండి అన్న విధంగా గంజాయిని, మందుని వెచ్చలవిడిగా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంత దురదృష్టకరం అంటే స్కూల్ పిల్లలు తాగేసి స్కూల్కి వెళ్ళే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే అది ఈనాడు పేపర్లో రాశారు. చూడండి, ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో తెలుసుకోండి. ఆ రోజు విద్యాంధ్రప్రదేశ్గా మంచి విద్యని పిల్లలకి అందిస్తే ఈరోజు మధ్యాంధ్రప్రదేశ్గా అదే పిల్లలతో మద్యము, గంజాయి తాగించి స్కూల్కి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ప్రజలు తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈ మధ్య ఏం చేస్తున్నారంటే నేరస్తుల్ని వీళ్ళు ఆపలేకపోతున్నారు, నేరాల్ని ఆపలేకపోతున్నారు. సో బాధిత కుటుంబాలని బెదిరించడానికి స్టార్ట్ చేశారు. మొన్ననే తిరుపతిలో మీరు చూశారు, ఎర్రవారిపాలెంకి చెందిన 10th క్లాస్ అమ్మాయిని రేప్ జరిగిందని వాళ్ళ నాన్న స్టేట్మెంట్ ఇస్తే హుటాహుటిన తిరుపతికి తేవాల్సింది పీలేరుకి అన్నమయ్య డిస్టిక్ తీసుకెళ్ళి అక్కడి నుంచి తిరుక్కొని తిరుపతికి వచ్చి ఎవరిని కలవనీయకుండా చంద్రగిరి ఎమ్మెల్యే భార్య మాత్రమే లోపలికి వెళ్ళి వాళ్ళని బెదిరించి జగనన్న వస్తున్నాడు అనగానే ఏమీ జరగలేదని వాళ్ళ తండ్రితోనే బెదిరించి స్టేట్మెంట్ ఇప్పించారు. అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? బాధితులకి